హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నపనం చేపట్టారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీకి సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రాల నడుమ అలంకరించిన బంగారు ఊయలలో స్వామివారిని ఆసీనులను చేసి డోలోత్సవం జరిపారు. హోలీ పూర్ణిమని పురస్కరించుకుని స్వామివారికి వసంతోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత అంతరాలయంలోని మూలవరులకు, లక్ష్మీ తాయారమ్మ వారికి, ఆంజనేయ స్వామికి వసంతాన్ని చల్లి తరువాత భక్తులపై చిలకరించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. మిథిలా ప్రాంగణం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి రోలు, రోకళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే ఆచార్య, బ్రహ్మ ఋత్వికులు రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచగా తరువాత వారి భార్యలు రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచారు. ఆ తరువాత పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కా గులాల్, అత్తరు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను కలిపే వేడుకలను నయనానందకరంగా నిర్వహించారు.